పైకి ఆ మూడు అన్నీ ఒకే రకాలు. ఈరోజు ఒక కంటికి కనిపించే దేవుడి జన్మదినం. ఈరోజు మధ్యాహ్నం ఆయన రక్తదాన శిబిరం కాదు ఉంటే కళ్ళు చెమ్మర్లే. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి కూడా ఏ బర్త్డే, ఏ రాజకీయ నాయకుడి బర్త్డే జరిగినా ఒక 20 మందో 30 మందో రక్తదానం చేయడం లేకపోతే 100 మంది చేయడం అనేది చూశాను. కానీ నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంత గొప్పగా ఒక 1500 మంది పైగా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అంటే అసలు నిజంగా నేను ఆడ ఎందుకు అంత ఇదైంది. ఒక దేవుడి కోసం వచ్చినట్టు ఇచ్చారే కానీ ఒక రాజకీయ నాయకుడి కోసం వచ్చి ఇచ్చినట్టు లేదు. నెక్స్ట్ వాళ్ళు రాజకీయంలోకి వచ్చి గెలిచినప్పుడు టాంచి ఈ రోజు కూడా అంతా కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పేద ప్రజల కోసం అనుక్షణం పనిచేస్తూనే ఉన్నారు. ఈ మాకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాలాంటి నాయకులకి మధ్యలో వారధిగా ఒక కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు డెవలప్మెంట్, మన అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఆయన ఇంకా ఏమి నిద్రపోయేలా నిద్రలేసి ప్రతి ఒక్క ఆఫీసుతో మాట్లాడడం, మండలానికి ఏం కావాలా ఇది ఆయన మాకు అటువంటి నాయకుడు దొరకడం మా గొప్పతనం, అంతే ఆయన గొప్పతనం. ఈరోజు ఉదయం బీచ్లో కూడా కళ్ళు చెదిరేటట్టు ఆయన ఘనంగా ఆయన ఎప్పుడు 3 రోజుల నుంచి ఆయన నిద్రపోయినట్టే లేదు. అటువంటి కార్యక్రమాలు చేసి అసలు ఎందుకు అంత ఇదిగా చేశారు. ఇంకొక చిన్న విషయం, మొన్న మా గ్రామంలో CMRF చెక్కు ఒకటి వైసీపీ వాళ్ళకి ఇచ్చాం. ఒకటే చెప్పారు ఎమ్మెల్యే గారు కానీ కళ్యాణ్ రెడ్డి గారు కానీ, వాళ్ళు బాగలేకపోతే వాళ్ళకు రోగం వస్తే చూపించుకొని ఆ డబ్బులు ఆర్థిక సాయం చేయమని వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గేటు కాడికి పార్టీలకు అనవసరం, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా CMRF పెట్టమని చెప్పినటువంటి గొప్ప నాయకులు ఉన్నారంటే వాళ్ళే. మనం పనిచేసేది ప్రజల కోసం. పార్టీలు తీసాడు పెట్టేది ఎలక్షన్ దాకే మన పార్టీలు. బాగలేదు అన్నప్పుడు CMRF ఏ పార్టీ వాళ్ళదైనా పెట్టేమని గొప్పగా చెప్పారు నాకు. దానికి హ్యాట్స్ ఆఫ్ అంతే. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక పండగ వాతావరణం నెలకొంది. అది ఏ పండుగ అంటే హిందువులు ముఖ్యంగా జరుపుకునేటటువంటి సంక్రాంతి లాంటి పండుగ జరగడం జరిగింది ఈరోజు. ఎవరి కోసం అంటే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అభినవ దానకర్ణుడు, అపర భగీరథుడు, యూత్ ఐకాన్ VPR విద్య, VPR జలధార, VPR ట్రైసైకిల్స్ అనే పలు రకాల సేవల ద్వారా ప్రజలకు దగ్గరయ్యి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలకే గుండె చప్పుడులా మారి మాలాంటి యువత అందరికి కూడా ఆరాధ్య దైవంలాగా చేరి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే సంబరాలు చేసుకోవడం జరిగింది. అది ఎలా అంటే ఈరోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభమవడం ఇప్పటిదాకా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మా యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో బీచ్ దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకత శిల్పం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి పలు సేవా కార్యక్రమాలు అక్కడ మ్యూజియంలాగా ఏర్పాటు చేసి ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బర్త్డే కేక్ని సముద్రం నడి మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ కట్ చేసి కోలాహలంగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మత్స్యకారులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలోని గొలవమూడి దగ్గర ఉన్నటువంటి VPR కన్వెన్షన్ హాల్లో హ్యాపీ బర్త్డే VPR సార్, హ్యాపీ బర్త్డే VPR సార్, హ్యాపీ బర్త్డే VPR సార్, జై హో VPR సార్, జై హో, జై హో VPR సార్, జై హో, జై హో VPR సార్, జై హో.